హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు ఫ్రెండ్స్ మనము హైదరాబాద్కి అతి సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ చూడడానికి వచ్చామండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 133 స్క్వేర్ యార్డ్స్లో G+1లో కన్స్ట్రక్షన్ అనేది కూడా చేయడం జరిగిందండి. ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ తెలుసుకున్న ముందు ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మొదటిసారిగా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ అనేవి కూడా మీ ముందుకు ఇంకా కూడా చాలా కూడా తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కేవలం 2000 రూపీస్కి హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడ ఉన్నా కూడా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా మన ఛానల్లో ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చేయడానికి మాకు ప్రోత్సాహం కూడా అందించిన వారు అవుతారు కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇది మనకి 25 ఫీట్ రోడ్. ఇక్కడ చూసుకోవచ్చండి, మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి మెయిన్ రోడ్ ఉంటుంది. ఇక్కడ వాటర్ అండ్ డ్రైనేజ్ కూడా రావడం జరిగిందండి. మనకి మంచి ప్రైమ్ లొకేషన్ అండి. విజయవాడ హైవే నుంచి చూసుకున్నట్టయితే కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి లెక్చరర్స్ కాలనీ నుంచి వస్తుంటే ఫ్రెండ్స్ మనకి హైట్నర్ పోకముందే మనకి బొమ్మల గుడి అని ఉంటుందండి. బొమ్మల గుడికి ఈ ప్రాపర్టీ వచ్చేసి చాలా దగ్గర ఉంటుంది. కేవలం మనకి 150-200 మీటర్స్ డిస్టెన్స్లోనే బొమ్మల గుడి కూడా ఉంటుందండి. మంచి ప్రైమ్ లొకేషన్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా దగ్గరనే ఉన్నాయి. కేవలం ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 1 కిలోమీటర్లో ఒక 4 to 5 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రాపర్టీ యొక్క ఎలివేషన్ కూడా ఒకసారి చూసుకుందామండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ చూసుకున్న ముందు ఫ్రెండ్స్ ఒకసారి గేట్ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ మనం సార్ నుంచి కూడా అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న పేరన్న? బాలకోటయ్య అన్న. కూడా నాకు ముందు నుంచి కూడా పరిచయం, కాకపోతే మీకు పరిచయం చేస్తున్నాను. అన్న పేరు వచ్చేసి బాలకోటయ్య. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి మనకి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఉంది ఏందనేది ఒకసారి మళ్ళొకసారి కూడా వివరంగా చెప్పారు. ఇది 133 స్క్వేర్ యార్డ్స్ అండి. G+1 పర్మిషన్ ప్లస్ మనం కట్టినది ఏంటంటే కింద డబుల్ బెడ్రూమ్, పైన డబుల్ బెడ్రూమ్. టోటల్ మనకి ఎంత ఎస్ఎఫ్టీ వచ్చింది? ఎస్ఎఫ్టీ వచ్చేసి 2300 ఎస్ఎఫ్టీ వస్తుంది కింద పైన కలుపుకొని. మనకి పార్కింగ్ ఏరియా ఎంత వచ్చిందన్న? మనకి పార్కింగ్ 15 ఫీట్లు ఇట్లా అండి. ఇట్లా 20 ఫీట్ ఉంటుంది. ఇది 20 ఫీట్ 15 అంటే మనకు ఒక కార్ పెట్టుకున్నా కూడా ఒక 2-3 బైక్స్ ఈజీగా పెట్టుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే స్టెప్స్ కింద కూడా మనకు ఒక చిన్న వాషింగ్ ఏరియా కూడా రావడం జరిగిందండి. చూసుకోవచ్చు. పార్కింగ్ కూడా చాలా విశాలంగా ఉంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. అన్న కన్స్ట్రక్షన్ క్వాలిటీ గురించి కూడా ఒకసారి చెప్పండి అన్న. ఏం మెటీరియల్ వాడారు ఏందన్నది కూడా ఒకసారి డీటెయిల్స్. ఇది కంప్లీట్గా ఏంటంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మేము 30 years ఎక్స్పీరియన్స్ అండి ఫస్ట్ నుంచి కూడా. ఏదన్నా కూడా మనకి ఏంటంటే గుడ్ విల్ మెయిన్గా ప్రతి ఒక్క కస్టమర్ని మనం దేవుడితో సమానంగా చూసుకుంటాం. ఈ బిజినెస్ అనేది మనం ముందుకు పోవాలంటే కస్టమర్ మనకు కావాలి, ఫీడ్బ్యాక్ కరెక్ట్ ఉంటేనే మనకు వాళ్ళ ఫీడ్బ్యాక్ కావాలి. ఒక ఇల్లు అమ్మిపోయినాం అంటే నెక్స్ట్ ఇల్లు వాళ్ళు 10 ఇల్లు అమ్మి పెట్టాలి. మనకి ఆ గుడ్ విల్ మనకు డిఫరెన్స్ రావాలి. మన క్వాలిటీ ఏంటంటే సార్ ఫస్ట్ నుంచి కూడా 30-35 years ఎక్స్పీరియన్స్ ఫస్ట్ నుంచి కూడా క్వాలిటీ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా మొత్తం అల్ట్రాటెక్ సిమెంటే వాడినాను. ఈ మొత్తం డోర్లు కూడా ఇండియన్ టేక్, ప్రతి ఒక్కటి కూడా ఇండియన్ టేక్. బ్రిక్స్ కూడా రెడ్ బ్రిక్ మొత్తం కరీంనగర్ బ్రిక్ వాడినా. ఓకే. అలాగే ఇక్కడ చూసుకోవచ్చండి, మనకి సింహద్వారం వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ కాబట్టి మనకి పడమర వాయువులు ఉంటుంది. చూసుకోవచ్చండి డిజైన్స్ కార్వింగ్ అంతా కూడా చాలా బాగా రావడం జరిగింది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్ మీకు నైట్ విజన్ కూడా ఒకసారి చూపిస్తాను. ఒకవేళ కుదిరితే వీడియోస్ ఉంటే కనుక నేను మీకు నైట్ విజన్ కూడా పెడతాను. ఆ లైట్స్ కూడా మంచిగా ఉంటుందండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా మనకి సరౌండింగ్స్ మొత్తం చూసుకున్న కూడా ఫ్రెండ్స్ ఇండ్ల మధ్యలో ఉంటుంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి సెక్యూరిటీ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్న నుంచి కూడా తెలుసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పడమర వాయువులో ఉన్నటువంటి సింహద్వారం నుంచి లోపలికి వచ్చామండి. అన్న ఇక్కడ చెప్పండి మనకి ఇది ఎంత స్పేస్ వచ్చింది ఏంటిది అన్నది. ఇది కంప్లీట్గా మనకి మా ఎల్ షేప్ హాల్ అండి. స్టార్టింగ్ రూమ్ ఇది వచ్చేసి మనకి 8 ఫీట్లు ఉంటుంది. ఇక్కడ 15 ఫీట్లు ఇక్కడ వరకు డ్రాయింగ్ ఓన్లీ గెస్ట్ వచ్చి కూర్చోడానికి గెస్ట్ రూమ్ లాగా 8 to 15 అంటే మనకు సోఫా సెట్ వేసుకున్నా కూడా ఇంకా మనకి స్పేస్ ఉంటుంది. ప్లస్ ఇది ఒకటి ఏంటంటే మనం ఇవాళ రేపు ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి బుద్ధుడి విగ్రహం అలాంటివి పెట్టుకుంటారు కాబట్టి ఇది కూడా ప్రొవిజన్ ఇచ్చినాము. లైట్ పాయింట్ కూడా పెట్టుకోవచ్చు అక్కడ, మిర్రర్ పెట్టుకొని కూడా. అలాగే ఫ్రెండ్స్ ఇటువైపు కూడా చూసుకోవచ్చు. మనకి టోటల్ కూడా రాయల్ ప్లే పెయింటింగ్ అన్నది కూడా వేయడం జరిగింది. ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. రాజస్థాన్ మార్బుల్ అండి, నెంబర్ 1 క్వాలిటీ. ఇది వచ్చేసి 85 రూపీస్ పడిందండి పర్ ఫీట్ వచ్చేసి క్వాలిటీ మొత్తం వైట్ మార్బుల్. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందామండి. 100% వాస్తు ప్రకారంగా మంచి కన్స్ట్రక్షన్ చేశారండి. అన్న ఏమేమి మెటీరియల్ వాడిన అన్నది కూడా ఒకసారి చెప్పండి అన్న. మొత్తం అల్ట్రాటెక్ సిమెంటే వాడినామండి. మొత్తం సిమెంట్ అంటే కన్స్ట్రక్షన్ లో డస్ట్ గానీ ఇదంతా కూడా డస్ట్ ఎక్కడ యూజ్ చేయలేదు, ఓన్లీ మార్బుల్ కింద యూజ్ చేసినాం. డస్ట్ అంటే మనకి ఫ్లోరింగ్ కింద మాత్రం అంటే బండల కింద మాత్రమే డస్ట్ ఉంటుందండి. మీరు వచ్చేసి కూడా ఫ్రెండ్స్ చెక్ చేసుకోవచ్చు. 100% క్వాలిటీ అనేది కూడా మెయింటైన్ చేయడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఉత్తర వైపు కూడా మనకు ఒక విండో అనేది రావడం జరిగిందండి. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే టీవీ పాయింట్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాము. అన్న ఇది మాస్టర్ బెడ్రూమ్ మనకి సైజ్ ఎంత వచ్చింది చెప్పండి అన్న. ఇట్లా 10-15 ఫీట్లు అండి.
10x15 అంటే మనకి డబల్ కాట్ వేసుకున్నా కూడా ఇక్కడ చాలా ప్లేస్ ఉంటుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందామండి. ఇటువైపు చూసుకున్నట్టయితే దక్షిణ నైరుతిలో మనకు ఒక విండో. అలాగే ఫ్రెండ్స్ ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి తూర్పు నైరుతిలో బ్యూరో పాయింట్, అలాగే సెల్ఫ్స్ అండ్ సజ్జ కూడా చూసుకోవచ్చు అండి. మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి. ఎక్కడ కూడా మనకి డస్ట్ అనేది కూడా మెటీరియల్ మిక్సింగ్ అనేది కూడా జరగలేదు. చూసుకోవచ్చండి, మంచి కన్స్ట్రక్షన్ అనేది చేస్తారు. మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి కన్స్ట్రక్షన్ విషయంలోకి వచ్చి. అలాగే అన్న డాక్యుమెంట్స్ గురించి కూడా ఒకసారి చెప్పండి అన్న. డాక్యుమెంట్ అన్ని క్లియర్ ఉంటాయి. లోన్కి వెళ్ళినా కూడా మనకి 80% లోన్ ఇస్తారు. ఈ ఇల్లు మీద మనకి 80% లోన్ తీసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి ఈ వాల్ కూడా చూసుకోవచ్చు అండి. టోటల్ కూడా మనకి రాయల్ ప్లే పెయింటింగ్ అనేది కూడా వేయడం జరిగింది. అలాగే ఒకసారి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాష్రూమ్ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు అన్న. మనకి ఈ డోర్స్ కానీ ఇవంతా కూడా ఏం వాడారన్న? ఇది డోర్స్ వచ్చి ఫ్లెష్ డోర్స్ అండి. ఇది వాష్ మొత్తం వాటర్ ప్రూఫ్. ఓకే, వాటర్ ప్రూఫ్ మొత్తం. అంటే మనం తుడుచుకోవచ్చు, మనం కడుక్కోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మనకి చౌకోట్లు ఇదంతా కూడా చౌకోట్ ఇండియన్ టేక్, మొత్తం ఇండియన్ టేక్. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి పోర్షన్ చూసుకుంటున్నాం కదా అన్న. దీనికి మనకి రెంట్కి ఇచ్చుకుంటే ఎంత వస్తుందండి? ఇక్కడ మనకి కింద రెంట్కి ఇచ్చుకుంటే 12,000 వస్తుందండి. 12,000 వస్తుంది. అలాగే ఫ్రెండ్స్ మెయిన్ రోడ్ నుంచి కూడా మనకు చాలా దగ్గర ఉంటుంది కాబట్టి మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే, కాబట్టి మనకి ఇక్కడ 12,000 రెంట్ అనేది కూడా రావడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ చూసుకున్న ముందు ఫ్రెండ్స్ ఇటువైపు కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ గురించి ప్రొవిజన్ అనేది కూడా కేటాయించడం జరిగింది. అలాగే చూసుకోవచ్చు అండి, మనకి సిగ్ కూడా ఫిట్ చేశారు. అలాగే మనకి డోర్స్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి యూపీవీసీ డోర్స్, ఇవాళ డోర్స్ వచ్చి డబ్ల్యూపీవీసీ డోర్స్ అండి. ఇది వచ్చేసి మనకి గెస్ట్ వాష్రూమ్, కామన్ వాష్రూమ్ అండి ఇది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ వైపు వచ్చామండి. కిచెన్ కూడా చూసుకోవచ్చు, మంచిగా స్పేషియస్గా ఉంది. ఒక 3-4 మెంబర్స్ అయితే ఈజీగా వర్కింగ్ చేసుకునేందుకు వీలు ఉందండి. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి యూ షేప్లో ఉంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఒకసారి పైన సీలింగ్ కూడా చూసుకుందామండి. ఈ మధ్యనే పెయింటింగ్ అయింది కాబట్టి అండి కొంచెం మెటీరియల్ ఉంది, ఏమనుకోవద్దు. అలాగే ఫ్రెండ్స్ తూర్పు ఆగ్నేయంలో మనకి విండో, పైన ఎగ్జాస్ట్ పాయింట్ అన్న. మనకి పెయింటింగ్స్ ఇదంతా కూడా మనకి ఏం వాడారన్న? మొత్తం రాయల్ ప్లే ఏషియన్ పెయింట్స్ వాడినాము. ఓకే, బయట మొత్తం ఎఫెక్ట్స్ వాడాము, మొత్తం అండర్ ఎఫెక్ట్స్. అలాగే ఫ్రెండ్స్ ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి కిచెన్లోనే సపరేట్గా మనకు ఒక పూజ గది కూడా రావడం జరిగిందండి. అలాగే టైల్స్ కూడా చూసుకోవచ్చు. పూజ గదికి ఫ్రెండ్స్ మనకి డోర్ వచ్చేసి స్లైడర్ డోర్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి, చూసుకోవచ్చు. అదే ఫ్రెండ్స్ తూర్పు ఆగ్నేయంలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి వాషింగ్ ఏరియా. ఇది తూర్పు వైపు ఉన్నటువంటి గల్లి వచ్చి ఫ్రెండ్స్ మనకి 3.5 feet ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి వాషింగ్ ఏరియా కూడా రావడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఈశాన్యంలో చూసుకుంటే ఇది మనకి బోర్, అది వచ్చేసి సంప్. ఇక్కడ చూసుకోవచ్చు అండి, ఇదే వచ్చేసి మనకి శాంతినికేతన్ స్కూల్ అండి. ఇది పక్కకి జస్ట్ మనకు ఒక వాల్ మాత్రమే గ్యాప్ ఉంది. ఇది వచ్చేసి శాంతినికేతన్ స్కూల్ అండి. మనకి ఈస్ట్ సైడ్లో ఉంటుంది. మనం ఇప్పుడు చూసేది వెస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి మనకి ఈస్ట్ సైడ్లో స్కూల్ ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఇంటికి ఈశాన్యంలో ఉంటుంది. మనకి వెస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి ఫ్రెండ్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి ఇంటికి ఈశాన్యంలో రావడం జరిగింది. ఉత్తర ఈశాన్యంలో చూసుకుంటే ఫ్రెండ్స్ మనకు ఒక విండో, తూర్పు ఈశాన్యంలో చూసుకుంటే ఫ్రెండ్స్ మనకు డోర్ కూడా రావడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాల్ కూడా చూసుకోవచ్చు అండి. దీనికి కూడా మనకి రాయల్ ప్లే పెయింటింగ్ అనేది వేయడం జరిగింది. ప్రతి రూమ్లో కూడా ఫ్రెండ్స్ ఒక వాల్ అనేది కూడా హైలైట్ చేయడం జరిగింది రాయల్ ప్లే పెయింటింగ్స్ వేసి. అలాగే ఒకసారి సీలింగ్స్ కూడా చూసుకోవచ్చు అండి, మంచి లేటెస్ట్ డిజైన్స్ అంతా కూడా. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి హౌస్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ కూడా చూసుకున్నామండి. అన్న మనకి ఇక్కడ స్టెప్స్ మనకి విడ్త్ ఎంత వచ్చింది ఏంటనే చెప్పండి అన్న. స్టెప్స్ వచ్చేసి 3.5 feet 3.5 feet పెట్టడం జరిగిందండి. దీనివల్ల ఏంటంటే ఈ సోఫా సెట్ అయినా బీరువాలు అయినా కూడా పోవడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. గోడలు కూడా ఏం తగలకుండా. దానివల్ల ఏంటంటే హైట్ కూడా తగ్గడం జరిగింది. హైట్ కూడా 4.5 ఇంచ్ పెట్టినాము స్టెప్స్. ఎంత ముసలి అయినా కూడా ఎక్కడానికి చాలా అనుకూలంగా ఉంటుంది, ఎవరికైనా డిస్టర్బెన్స్ లేకుండా కూడా. కాళ్ళ నొప్పులు వాళ్ళకున్నా కూడా ఎక్కడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి బాల్కనీ చూసుకున్నామండి. అన్న మనకి బాల్కనీ సైజ్ చెప్పరా అన్న? ఇది 8 feet ఇట్లా 12 feet ఉంటుందండి. 8x12. మనకు సాయంత్రం పూట చైర్స్ వేసుకొని కూర్చున్నా కూడా మంచి ప్లెజెంట్ వ్యూ కూడా ఉంటుందండి. చూసుకోవచ్చు అంటే సరౌండింగ్లో కూడా మనకి హౌసెస్ కూడా. అలాగే ఒకసారి ఇటువైపు ఉన్నటువంటి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఇటువైపు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి చెప్పులు పెట్టుకోవడానికి కూడా మనకి సెల్స్ అనేది కూడా కేటాయించడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి టోటల్ కూడా మనకి టైల్స్ అనేది వేయడం జరిగింది. అలాగే ఒకసారి లైట్స్ కూడా చూసుకోవచ్చు అండి. అలాగే ఫ్రెండ్స్ సింహద్వారం కూడా ఒకసారి చూసుకుందాము. ఇది కూడా వచ్చేసి ఫ్రెండ్స్ మనకి పడమర వాయువులో ఉంటుంది సింహద్వారం వచ్చేసి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము లోపలికి వచ్చామండి. మనకి ఇక్కడ కూడా చూసుకోవచ్చు టోటల్ కూడా మనకి వైట్ మార్బుల్ అనేది వాడడం జరిగింది. అలాగే పట్టీలు కూడా చూసుకోవచ్చు అండి, మంచి డిజైన్ అనేది కూడా వేయడం జరిగింది.
అన్న చెప్పండి అన్న, మనకి ఇక్కడ మనకి ఎంత వచ్చింది, ఇది ఎస్ఎఫ్టీ ఏంది అన్నది కూడా ఒకసారి చెప్పండి అన్న. కింద కూడా మీకు 1150, పైన 1150, 2300 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఓకే. ఇక్కడ కూడా ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మన సోఫా సెట్ వేసుకున్నా కూడా ఫ్రెండ్స్ ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా మనకి ఇక్కడ కూర్చునేందుకు వీలు ఉంది. అలాగే ఫ్రెండ్స్ ఇటువైపు కూడా మన సోఫా సెట్ కూడా వేసుకోవచ్చు అన్న. దీని కూడా విడతలు ఎంత అన్న మనకి? ఇది వచ్చేసి 20 ఫీట్లు వస్తుందండి. ఇది 20 ఫీట్లు ఉంటుంది. 8 ఫీట్లు అంటే మనకి సోఫా సెట్ వేసుకున్నాక కూడా ఇంకా మంచి స్పేస్ ఉంటుంది, ఈజీగా నడవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇటువైపు ఉన్నటువంటి వాల్ కూడా చూసుకోవచ్చు అండి. రాయల్ పెయింటింగ్ అనేది వేయడం జరిగింది. అలాగే సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఇటువైపు కూడా ఫ్రెండ్స్ మనకి డెకరేషన్గా మనకి ఏదైనా బుద్ధుని స్టాచ్యూ కానీ ఏదైనా గణేశుని స్టాచ్యూ కూడా మనకు పెట్టుకునేది వీలు ఉంది. లైటింగ్కి ప్రొవిజన్ కూడా కేటాయించడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హాల్ కూడా ఒకసారి చూసుకున్నామండి. అలాగే ఇటు ఆర్చ్ కూడా చూసుకున్నాం. మనకు వచ్చేసి ఫ్రెండ్స్ మనకి చూసుకున్నట్టయితే టెక్స్చర్ వచ్చేసి మనకి వుడెన్ టెక్స్చర్ అన్నది వేయడం జరిగింది. అన్న చెప్పండి అన్న, మనకి హాల్ ఎంత వచ్చింది ఏంటిది అన్నది? ఇది కంప్లీట్గా మనకి హాల్ వచ్చేసి నీకు ఇట్లా 20 ఫీట్లు ఉంటుందండి. ఓకే. నీకు 18 ఫీట్లు ఉంటుంది. ఓకే. హాల్ చాలా పెద్దగా ఉంటుందండి. కూర్చున్నా కూడా సోఫా సెట్ వేసుకున్నా కూడా టీవీ చూడడానికి అనుకూలంగా ఉంటుంది. ప్లస్ మనకి ఏంటంటే హాల్లో బండ వాడడం కూడా మంచి క్వాలిటీ మార్బుల్ వాడినాము. దానివల్ల ఏంటంటే వైట్నెస్ ఎక్కువ ఉంటుందండి. షైనింగ్ చాలా షైనింగ్ ఉంటుంది బండ. క్వాలిటీ మంచి నెంబర్ 1 క్వాలిటీ. అలాగే సార్ సీలింగ్ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి హాల్ కమ్ మనకి డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ మనకు డైనింగ్ టేబుల్ వేసుకున్నా కూడా ఫ్రెండ్స్ 4 to 6 సీటర్ డైనింగ్ టేబుల్ అనేది కూడా మనకి ఈజీగా వస్తుంది. అలాగే ఫ్రెండ్స్ ఇటువైపు కూడా చూసుకున్నట్టయితే మనకి హ్యాండ్ వాష్ గురించి ప్రొవిజన్ అనేది కూడా కేటాయించడం జరిగింది. అలాగే టైల్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇది మనకి కామన్ వాష్రూమ్ కూడా రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ వైపు వచ్చామండి. అన్న దీని డైమెన్షన్ కూడా ఒకసారి చెప్పవన్న? 15 ఫీట్లు, 15 10. అలా ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందామండి. ఇటువైపు ఉన్నటువంటి రాయల్ పెయింటింగ్ కూడా చూసుకోవచ్చు అండి. టెక్స్చర్ అంతా కూడా మంచిగా గ్రాండ్ లుక్ అనేది రావడం జరిగింది. అలా ఫ్రెండ్స్ ఇటువైపు చూసుకున్నా కూడా ఫ్రెండ్స్ మనకి తూర్పు వైపులో మనకి సెల్ఫ్స్ అండ్ సజ్జ కూడా రావడం జరిగింది. కబోర్డ్ వర్క్ చేయించుకుంటే ఫ్రెండ్స్ హౌస్ వచ్చేసి ఇంకా చాలా గ్రాండ్ లుక్ అనేది రావడం జరుగుతుంది. అన్న ఇంకేమైనా వర్క్స్ అనేది ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయా అన్న? ఇంకా వర్క్ ఏం లేదండి, కంప్లీట్ అయిపోయింది వర్క్ మొత్తం కూడా. ఓకే. రెడీ టు ఆక్యుపై. దక్షిణ నైరుతిలో మనకు ఒక విండో కూడా రావడం జరిగిందండి వెంటిలేషన్ పరంగా. టోటల్ కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి యూపీవీసీ విండోస్, స్లైడర్ విండోస్. అలాగే ఫ్రెండ్స్ మనకి మస్కిటో మెష్ కూడా దీంట్లోనే ఉంటుంది. ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది. చూసుకోవచ్చండి, మంచి బ్రాండెడ్ టైల్స్ అనేది కూడా వాడడం జరిగింది. అన్న మళ్ళీ ఒకసారి కూడా క్వాలిటీ గురించి కూడా చెప్పండి అన్న. మీరు ఎలాంటి మెటీరియల్స్ వాడారు ఏంటిది అన్నది, అంటే వైర్స్ ఏం వాడారు ఏంటిది అన్నది ఒకసారి చెప్పారన్న. వైర్లు వచ్చేసి ఇది వీగార్డ్ వైర్లు వాడినాము. ఓకే. స్విచ్లు మొత్తం యాంకర్ పెయింట్. ఇది ఇంకేముందో దాంట్లో అంతే కదా సార్. మనకి ప్లంబింగ్ ఇదంతా కూడా ఏం వాడారు? ఆశీర్వాద్ పైపులు ఆశీర్వాద్ అండ్ సుధాకర్. ఇప్పుడు మనకి మార్కెట్లో మంచి బ్రాండెడ్ ఉండే ఆశీర్వాద్, సుధాకర్ నడుస్తుందండి. అలా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా ఒకసారి చూసుకుందాము. సో ఫ్రెండ్స్ మనము కిచెన్ చూసుకున్నట్టయితే కింద ఏ ప్లానింగ్ వచ్చిందో సేమ్ అదే ప్లానింగ్ ఉంటుందండి. చూసుకోవచ్చు ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి యూ షేప్లో ఉంటుంది. అలాగే సెల్స్ కూడా చూసుకోవచ్చు అండి, పైన సజ్జ. టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకుందాం. తూర్పు ఆగ్నేయంలో మనకి విండో, ఎగ్జాస్ట్ పాయింట్, అలాగే సీలింగ్ కూడా చూసుకుందామండి. ఇందులో కూడా ఫ్రెండ్స్ మనకి పూజ గది చూసుకున్నట్టయితే దీనికి కూడా మనకి స్లైడింగ్ డోర్ అనేది ఇవ్వడం జరిగిందండి. కింద రెంటల్ పోర్షన్ ఎలా ఉంటుందో పైన ఇది కూడా అట్లనే ఉంటుంది, సేమ్ ఒకసారి చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ మనం తూర్పు ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ నుంచి గల్లీలోకి వెళ్తున్నామండి. ఈ గల్లీ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 3.5 ఫీట్లు ఉంటుందండి. మనకి ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి గల్లీ వచ్చి ఆగ్నేయంలో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి వాషింగ్ ఏరియా. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈశాన్యంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు అండి. మనకి ఇంటికి ఈశాన్యంలో ఉంటుంది, ఎందుకంటే మనకి వెస్ట్ ఫేజింగ్లో ఉంటుందని చెప్పుకున్నాం కదా హౌస్ వచ్చేసి. మనకి దీని డైమెన్షన్ కూడా ఒకసారి చెప్పవా అన్న? 13-10. అలాగే ఫ్రెండ్స్ ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. ఇక్కడ కూడా ఫ్రెండ్స్ ఈ వాల్ కూడా చూసుకోవచ్చు, మనకి రాయల్ పెయింటింగ్ అనేది వేయడం జరిగింది. ఇటువైపు ఉన్నటువంటి సెల్స్ కూడా ఒకసారి చూసుకుందాము. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఉత్తర ఈశాన్యంలో మనకి విండో, అండ్ ఇటువైపు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ తూర్పు ఈశాన్యంలో మనకు ఒక డోర్ కూడా కేటాయించడం జరిగింది. ఈ ప్రాపర్టీ మొత్తం కూడా మనం చూసుకున్నాం కదండి. ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అన్న నెంబర్ అనేది డిస్ప్లేలో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా కూడా కాల్ చేసినట్టయితే క్లారిఫై కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటి యొక్క ప్రైస్ కూడా తెలుసుకుందామండి. అన్న చెప్పండి అన్న, ఇంటి యొక్క ప్రైస్ ఎంత అన్న? వచ్చేసి ఇంటి 133 స్క్వేర్ యార్డ్స్ అండి, వెస్ట్ ఫేసింగ్. ఇది 1,35,00,000 చెప్తున్నాము. మేము రేటు నచ్చితే కనుక అటు నెగోషియబుల్ అంటే అటు మాట్లాడుకోవచ్చు. రేటు అంత పర్మనెంట్ అంటే ఖచ్చితంగా 1,35,000 అని ఏం లేదు, తగ్గించుకునే నెగోషియబుల్ అయితే ఉంటుంది, చేసుకోవచ్చు. తగ్గించు 1,35 lakhs చెప్తున్నారండి, దట్టు నెగోషియబుల్. ఇంకా కూడా తగ్గించడం జరుగుతుంది. ఇది ఫిక్స్డ్ ప్రైసింగ్ కాదండి. మీరు వచ్చి ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ చూడాలనుకున్నట్టయితే డిస్ప్లేలో అన్న నెంబర్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు లొకేషన్ కూడా సెండ్ చేస్తాడు అన్న కూడా వచ్చేసి.
సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెర్రస్ పైకి వచ్చామండి. ఫ్లోరింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అలా ఫ్రెండ్స్ ఇంటి యొక్క ఆర్చ్ కూడా చూసుకోవచ్చండి. ఆర్చ్ యొక్క డిజైన్ ఇక్కడ మనకి లైట్స్ కూడా ఫిట్ చేయడం జరిగిందండి. నైట్ టైంలో ఇంకా మంచి విజిబిలిటీ అన్నది కూడా ఉంటుంది. వీలైతే కనుక మీకు డిస్ప్లేలో కూడా ప్లే చేయడం జరుగుతుంది, ఒకసారి చూడండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. హౌస్కి సరౌండింగ్లో ఉన్నటువంటి హౌసెస్ కూడా చూసుకోవచ్చండి. అన్ని ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి, ఇది వచ్చే శాంతినికేతన్ స్కూలు. జస్ట్ మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే 3-4 స్కూల్స్ ఉన్నాయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టెర్రస్ పైన మనకి వాటర్ ట్యాంక్స్ అనేది కూడా ఫిట్ చేయడం జరిగింది. టెర్రస్ పైన చిన్న చిన్న పార్టీస్ అయితే కూడా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వాషింగ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. గిన్నెలు కానీ ఇవన్నీ కూడా వాషింగ్ చేసుకోవడానికి ఇక్కడ వాషింగ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. అదే ఫ్రెండ్స్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు హౌస్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు కదండి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పడమర నైరుతిలో మనకి హెడ్ రూమ్ అనేది కూడా రావడం జరిగిందండి, వర్షం నీళ్ళు కిందికి రాకుండా ఉండేందుకు. అదే ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి కూడా ఇంటి యొక్క ప్రైస్ విషయం కూడా చెప్పుకుందామండి. 1,35 lakhs చెప్తున్నారండి, దట్టు నెగోషియబుల్. ఇంకా కూడా తగ్గించడం జరుగుతుంది. ఇది ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి. డైరెక్ట్ మీకు ఓనర్ నెంబర్ అనేది కూడా డిస్ప్లేలో ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదండి, అతనే ఓనర్ వచ్చేసేసి. ఎనీ బ్యాంక్లో కూడా ఫ్రెండ్స్ మీకు 80% 90% వరకు లోన్ అనేది కూడా రావడం జరుగుతుంది, డిపెండ్స్ అపాన్ యువర్ ప్రొఫైల్. అదే ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కేవలం 2,000 రూపీస్కి హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడ ఉన్నా కూడా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా మన ఛానల్లో ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. అదే ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్, జెన్యూన్ ప్రాపర్టీస్ కూడా మంచి కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ మీ ముందుకు ఇంకా కూడా తీసుకురావడం జరుగుతుంది. అలా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేసి ఫ్రెండ్స్ మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.